60 సంవత్సరాల వారధి, 60 వసంతాల వారధి, అలుపెరిగిన ప్రయాణికుల సారథి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచల వారధి 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ వారధి భద్రాద్రినే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను బాహ్య ప్రపంచానికి చేరువ చేసింది. ఈ గోదావరి వంతెనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతేకాదు, అంతే చరిత్రను కూడా కలిగి ఉంది. అసలు ఈ వారధిని ఎవరు నిర్మించారు? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టోరీ. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి రావాలంటే ఏళ్ల క్రితం అనేక కష్టాలు ఎదురయ్యేవి. వాహనాల రాకపోకలు సరిగ్గా లేక మధ్యలో గోదావరి దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సి వచ్చేది. ఏటా శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు భద్రాచలం గోదావరి అవతల బుర్గంపాడు మండలం గొమ్మూరు నుంచి కాలినడకన, ఆపై పడవలో ప్రయాణించేవారు. అలా వస్తున్న 150 మంది భక్తులు ఒకసారి నీట మునగడంతో వారధి నిర్మాణం ఆవశ్యకతను పాలకులు గుర్తించారు. ఈ ఘటనతో స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గోదావరిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1959 డిసెంబర్ 16న శంకుస్థాపన చేశారు. వంతెన డిజైన్, నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ముంబైకి చెందిన పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు అప్పగించారు. ఆపై అనేక అవాంతరాల నడుమ వంతెన నిర్మాణం సాగుతూ 6 ఏళ్లకు పూర్తవగా 80 అడుగుల ఎత్తులో 37 పిల్లర్లతో 3,934 అడుగుల పొడవుతో 70 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భద్రాచలం గోదావరిపై వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నాటి నుండి లక్షలాది ప్రజలకు వారధిగా, సరిహద్దు రాష్ట్రాల కూడలిగా ప్రజలకు సేవలు అందిస్తూ నేటికి చెక్కు చెదరకుండా నిలిచింది. భద్రాచలం వద్ద గోదావరి వరద 6.5 దశాబ్దాల్లో పలుమార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటింది. ఎప్పుడూ జులైలోనే గోదావరి నది 11 సార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటడమే కాకుండా 4 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక అంటే 53 అడుగులను సైతం దాటడం గమనార్హం. 1972 జూలై 6న 44.3 అడుగులుగా గోదావరి నీటి మట్టం నమోదైంది. ఇక 1976 జూలై 22న 63.9 అడుగులు, 1986లో 75.6 అడుగులు, 1988 జూలై 29న 54.3 అడుగులను దాటింది. ఇక 2002 జూలై 27న 45.8, 2008 జూలై 6న 47.3, 2013 జూలై 19న 57 అడుగులను సైతం దాటింది. 2013 జూలై 24న 56.7, 2016 జూలై 12న 52.4 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఇక 2022లో జూలై 16న 71.3 అడుగులుగా నీటి మట్టం నమోదు కాగా, 2023లో జూలై 29న 56.1, 2024లో జూలై 27న 53.9 అడుగులుగా నమోదైంది. ఇక వరదలే కాక గోదావరి ఎండిపోయి ఇసుక తిన్నెలు తేలడానికి కూడా ఈ వంతెన సాక్షిగా నిలిచింది. ఇక 1986లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. సుమారు 75.6 అడుగుల మేర వరద నీరు వచ్చినా వంతెన తట్టుకుని సజీవంగా నిలబడింది. 2022లో 71.30 అడుగుల వరదలు వచ్చినా తట్టుకుంది. గత 60 ఏండ్లలో 40కి పైగా హెచ్చరిక స్థాయి దాటి గోదావరి ఉధృతంగా ప్రవహించినా దాని ప్రభావం ఏమాత్రం ఈ వంతెనపై పడలేదు.
అంతేకాకుండా 1980లో రామయ్య పట్టాభిషేకం మహోత్సవానికి లక్షల మంది భక్తులకు రాకపోకలు ఈ వంతెనపై సాగించారు. ప్రతి 12 ఏళ్లకోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. 2003లో 2015లో 12 రోజుల పాటు సాగిన ఉత్సవాలకు లక్షల మంది ఈ వంతెనపైనే రాకపోకలు సాగించారు. గోదావరిలో పుష్కర స్నానం ఆచరించి రాముల వారిని దర్శించుకుంటారు. నిత్యం వాహనాల రద్దీ పెరగడం, సరిహద్దు రాష్ట్రాలకు భారీ వాహనాలు కూడా వెళ్లడంతో రష్ ఎక్కువైంది. ఇక శ్రీరామనవమి ముక్కోటి ఉత్సవాలలో భక్తుల వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు రావడంతో 2024 శ్రీరామనవమి వేడుకల సమయంలో 2వ వంతెనను ప్రారంభించారు. ఇక 2027 జులైలో గోదావరి పుష్కరాలకు ఈ 2 వారధులు భక్తులకు, యాత్రికులకు, సరిహద్దుల రాష్ట్రాల ప్రజలకు ఎంతో సారథులుగా ఉపయోగపడతాయని అనుకోవడంలో సందేహం లేదు. ఈ వారధి నిర్మాణ కాలంలో తాను చేసిన పని, నిర్మాణ వ్యయం సిహెచ్ వెంకట నరసింహం అప్పటి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ భద్రాచలం బ్రిడ్జికి 1960లో పని ప్రారంభించారు. ఎస్టిమేట్ అమౌంట్ 70 లక్షలు. బ్రిడ్జి పొడవు 3934 అడుగులు, స్తంభాలు 37, స్తంభం నుంచి స్తంభానికి మధ్యని 106 అంగుళాలు. పని పూర్తి చేసింది 1960 సంవత్సరం. ఈ పని చేసిన కాంట్రాక్టర్ పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ, బాంబే. ఈ బ్రిడ్జి ఎంత కట్టవలసి వచ్చిందంటే 1957లో శ్రీరామనవమికి దేవుని దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన సందర్భంలో 2 పడవల్లో మునిగిపోయింది. ఆ కారణచేత అప్పటి మేల సంజయ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ బ్రిడ్జి ప్రపోజ్ చేశారు. అప్పట్లో నాకు జీతం 49 రూపాయలు, ఆడకూలి 30, మా కూలికి రూపాయి. ఈ విధంగా ఆ పని పూర్తయింది. నా ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి 60 సంవత్సరాలు పూర్తి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పని చాలా మంచి కండిషన్లో చేసాం. ఆ ఇంజనీర్ కూడా అంత కష్టం చేశారు. ఇక ఈ వారధి భద్రాచలం అభివృద్ధికి చిహ్నంగా నిలిచింది. నదిని 2 వైపులా ఉన్న గ్రామాలు, పట్టణాల మధ్య వాణిజ్య, సామాజిక సంబంధాలను బలోపేతం చేసింది. వంతెన 10 ఏళ్లకు బలోపేతానికి పనులు చేస్తూ భద్రాచలం ప్రజలకు నమ్మకమైన బంధంలా నిలుస్తుంది.